నిన్న ఒక ఎమ్మెల్సీ పర్టిక్యులర్గా జూపూడి ప్రభాకర్ రావు, నీ రాజకీయ నేపథ్యం ఏందని అడుగుతా ఉన్నా. నీవు మాల మహానాడు అధ్యక్షుడిగా రాకముందు నీ నేపథ్యం ఏంటి? ఇంటి ప్రక్క వారికి కూడా నీకు తెలియదు. నువ్వు ఏదో మేధావి అనుకుంటావు, మిగిలిన వాళ్ళకి చదువులేని అజ్ఞానం అనుకుంటా ఉంటావు. చాలా తప్పు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, జూపూడి ప్రభాకర్ రావు గారు, చంద్రబాబు నాయుడు గారు మీకు ఇప్పుడు అంబేద్కర్ లాగా కనిపిస్తా ఉన్నాడు అడుగుతా ఉన్నా. ఏమయ్యా, అసెంబ్లీలో ఏం జరిగిందో నీవు చూడలేదా? కళ్ళు లేని కబోజు వారు అడుగుతా ఉన్నా. ఎస్సీ ఎస్టీల కోసం అంతా తాపత్రపడేవాడివి. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినప్పుడు 9 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు ఏం మాట్లాడావు? చంద్రబాబును ఉరి తీయాలన్నావు, చంద్రబాబు దేశద్రోహి అన్నావు, చంద్రబాబు మనువు అన్నావు. చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రంలో దళితులకు ద్రోహం చేస్తా ఉన్నాడన్నావు. ఆ పార్టీలంతా దొంగలన్నావు. ఈరోజు మంచివాడయ్యాడా? ఈరోజు చంద్రబాబు నాయుడికి మీరు ఒత్తాసు పలకటానికి, ఆయన మభ్యపెట్టడానికి, తెలుగుదేశం పార్టీ వాళ్ళని మోసం చేస్తానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న దళిత ఎమ్మెల్యేలు నీకు చేదుగా కనిపిస్తా ఉన్నారా? చేతగారి వారు అనుకుంటా ఉన్నావా? నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఇక్కడ కూర్చున్న ఏ ఎమ్మెల్యే కానీ, రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఏ ఒక్క రాజకీయ నాయకుడు కానీ నీకన్నా తెలివి తక్కువ వాళ్ళు కాదు, నీకన్నా తెలివి గలవాళ్ళే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు నీకు విశ్వాసంతో, రాజశేఖర రెడ్డి గారితో ఉన్నామనే విశ్వాసంతో, ఈ పార్టీలోకి వచ్చామనే విశ్వాసంతో అందలాన్ని ఎక్కిచ్చాడు, అవకాశం కల్పించాడు, వాడుకున్నావు, వదిలేశావు. మరలా చంద్రబాబు పార్టీ కూడా అదే గతి పడుతుంది నీలాంటి వాళ్ళు జలానీల దగ్గర తీస్తే. నేను అడుగుతా ఉన్నా, ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీ ఎస్టీల సంక్షేమం కోసం ఏనాడన్నా నోరు విప్పేవారు అని అడుగుతా ఉన్నా. ఏమయ్యా, ఒక్క ఇల్లు ఇవ్వలేదే, పెన్షన్లు ఎన్నో తీసేశారే, విద్యార్థుల స్కాలర్షిప్లు రాలేదే. అదే కాదు, నిన్న కాక మొన్న ఒక జీవో వచ్చింది, విశ్వవిద్యాలయాలలో అనేక మంది ఎస్సీ ఎస్టీలు పిహెచ్డీలు చేసి ఖాళీగా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం యూనివర్సిటీల అటానమీ కూడా పక్కన పెట్టి మొత్తం ఉద్యోగాలను బ్యాన్ చేసి ప్రక్కన పెట్టి రిక్రూట్మెంట్ చేయమంటే నీ నోరేమైందని అడుగుతా ఉన్నా. నువ్వు ఒక రాజకీయ నాయకుడువా? నీకు ఎమ్మెల్సీ అయిపోతా ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారు క్రూవుల్లా కనిపిస్తా ఉన్నాడా? నీకు ఎమ్మెల్సీ అయిపోతా ఉంటే ఎమ్మెల్సీ కోసం ఈ రాష్ట్రంలో ఉన్న దళితులను తాకట్టు పెట్టావు నువ్వు. ఏమయ్యా, మాల మహానాడు అధ్యక్షుడిగా ఏ విధంగా వచ్చావో నీకు తెలీదా? జూపూడి ప్రభాకర్ రావు అనే వ్యక్తి పివి రావు చనిపోయిన తర్వాత ఒక చిరుద్యోగం చేసుకునే వ్యక్తి. నువ్వు బాలమహానాడు అధ్యక్షుడిగా ఎలా వచ్చావు? చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా వచ్చినటువంటి మాల మహానాడిని నువ్వు దగ్గర పెట్టుకొని అన్నదమ్ముల్లాగా ఉన్నటువంటి మాల మాదిగలను విడదీయడానికి చంద్రబాబు నాయుడు కుట్ర కోసం వ్యతిరేకించేవాడికి వచ్చి ఈ రోజు చంద్రబాబు నాయుడు కాళ్ళు నలుపుతా ఉన్నావంటే నీ యొక్క జ్ఞానం ఏంటని అడుగుతా ఉన్నా. ఇలా దళితులు ఎవరు చేయరు. నీవు దళిత ద్రోహి. ఎస్సీ ఎస్టీ చట్టం గురించి, ఎస్సీ ఎస్టీల హక్కుల కోసం రాజ్యాంగబద్ధమైనటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి అవకాశాలను నీవు తాకట్టు పెడుతున్నావు. దీనికి రాష్ట్రంలో ఉన్న ప్రతి దళితుడు చూస్తా ఉన్నాడు. ఏంటి జూపూడి ప్రభాకర్ రావు టీవీలో తెగ చెప్పేవాడు, నేను మేధావిని అంటాడు, పుస్తకాలు చదివానంటాడు, మిగిలిన వాళ్ళు చదువులానంటాడు. ఈరోజు ఏంటి అమ్ముడు పోయాడు, వాడికి అతని పరిస్థితి ఏంటని అడుగుతా ఉన్నారు. దయచేసి నువ్వు దళితుడుగా, అంబేద్కర్ వాదిగా చెప్పుకుంటే అర్హత మాత్రం నీకు లేదు అని నేను ఖరాఖండిగా తెలియపరుస్తా ఉన్నా.